ఈరోజు ఇరాన్‌లో ఏం జరగబోతుందో చూస్తూ ఉండండి. ఏదైనా జరగొచ్చు అని ట్రంప్ అయితే చెప్పాడు. అంతేగాకుండా ఇరాన్ దగ్గర నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు. పైగా వాళ్ళు వేస్తున్నటువంటి క్షిపణులని, డ్రోన్లని మేము కూల్చేస్తున్నాం. మా యొక్క వ్యవస్థ నాశనమైపోయిందని, మా వ్యవస్థ ఏది పనికిరాలేదని, అంచనాల్ని అందుకోలేకపోయామని చాలామంది వార్తలు రాస్తున్నారు. దాన్ని నమ్మి ప్రజలు ఎవరైనా సరే భయోందనకు గురి కావద్దు. అదంతా కూడా ఒట్టి ట్రాష్. అమెరికానే విజయానికి దగ్గరలో ఉంది. ఈరోజు ఇరాన్లో ఏం జరగబోతుందో మీరే చూడండి. ఆ దాడి ఎలా ఉంటుందంటే ఇరాన్ ఇక కోలుకోవడం కష్టమే అన్న విధంగా ఉంటుంది. 47 సంవత్సరాలుగా ఒక వ్యక్తి అమాయక ప్రజల్ని చంపుతూ ఉంటే ఆ వ్యక్తిని 47వ అధ్యక్షుడిగా చంపడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్న విధంగా ట్రంప్ అయితే చెప్పాడు. కానీ ఈరోజు ఏం జరగబోతుందో మాత్రం చూడండి. అప్పుడు అమెరికా అంటే ఏంటో తెలుస్తుంది. అమెరికా మీదే మీరు తప్పుడు రాతలు రాస్తారా అన్న విధంగా ఇప్పుడు మిగతా మీడియా మీద అయితే పడడం జరిగింది. ఇంటర్నేషనల్ మీడియా మీద. అంటే అమెరికా అంచనాలు అందుకోలేకపోయింది, అమెరికా పరిస్థితి దిగజారిపోయింది, సైన్యం కూడా చేతులు ఎత్తేసారు అన్న దానికి ట్రంప్ అయితే ఇలా మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఇరాన్ని అమెరికా పూర్తిగా అంచనా వేయలేకపోయింది అన్నది కూడా వాస్తవమే. కానీ అలా చెప్తే ఒప్పుకోరు కదా. కాబట్టి ట్రంప్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. వాస్తవానికి అమెరికా బలమైనటువంటి దేశమే, కానీ ఇరాన్ని తొందరగా ఓడిద్దామన్నటువంటి పరిస్థితి మాత్రం లేదు ఇరాన్లో.